హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, ఐ ఆమ్ లోకేష్ ఫాదర్, హూ ఆర్ యూ నరేంద్ర మోడీ అన్నాడు. ఈయనే మహానుభావుడు. ఒక 2 నిమిషాలు వీడియో పెడతా, బాగుంటుంది ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఆడ మాట్లాడేది ఈయనే. కుటుంబాన్ని చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకొక పక్క అంటున్నాడు, ఏదో గోబ్యాక్ అంటున్నారు. టీచర్ గోబ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని. వీళ్ళు కూడా నన్ను గోబ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్ లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని. మిమ్మల్ని గోబ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని అక్కడనే మీ ఊరిలో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు, లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు, కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఆయనను చూసి కన్నీరు మున్నీరైపోయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నిద్రాహారాలు మానలేసినాడు. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మానేసినాడు, మళ్ళీ మొన్న మానేసినాడు. పాపం ఆయన మాట్లాడేది కూడా వినాలి కదా. నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం? ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశారు. అది మనకిచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. పోనీ దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంగరాజు గారు. చెత్తను తీసుకెళ్లి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు. అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకి పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది.